చెప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 131 సీక్రెట్ కిస్. సాంగ్ రికార్డింగ్ అయిన తర్వాత విజయ్ పవిత్రను పొగడ్తలతో ముంచెత్తాడు. పవిత్ర మ్యూజిక్ ను కెరియర్ గా ఎంచుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అతని గట్టి నమ్మకం. విజయ్ పవిత్ర వైపు అఫెక్షనేట్ గా చూస్తూ తన కోసమే దివి నుండి దిగివచ్చిన దేవత అని ఫీల్ అవుతాడు. తన లైఫ్ లోకి పవిత్ర రావడం విజయ్ జీవితంలోనే ఒక పెద్ద మలుపు. అతనికి పవిత్రను మొదటిసారి చూసినప్పుడే తెలిసింది అతని సంతోషం ఈ అమ్మాయితో ముడిపడి ఉందని. పవిత్ర ఎప్పుడూ మ్యూజిక్ ను కెరియర్ గా ఎంచుకోవాలని అనుకోలేదు. తన గోల్స్, ఆస్పిరేషన్స్ సింగింగ్ గురించి కాదు. ఇద్దరూ అండర్ గ్రౌండ్ రికార్డింగ్ రూమ్ నుండి మెయిన్ హాల్ కి వచ్చేశారు. అప్పటికే సాయంత్రమైంది. సూర్యుడు పడమర దిశల్లో మబ్బుల్లో దాక్కుంటున్నాడు. ఆకాశం ఎరుపు రంగులో చాలా అందంగా మెరుస్తోంది. ఇంటి పక్కనే ఉన్న చిన్న చెరువులో మబ్బుల రిఫ్లెక్షన్ పడుతూ సీనరీను ఇంకా స్వీట్ గా మార్చింది. వెళ్లే ముందు ఇద్దరూ చిన్న చిన్న మొక్కలను ఇంట్లోకి షిఫ్ట్ చేశారు. ఇక 2 చెట్లు మాత్రమే ఉండడంతో పవిత్ర ఫాస్ట్ గా వాటిని ఇంట్లో అరేంజ్ చేస్తూ ఉండగా అనుకోకుండా కాలు జారి కింద పడిపోయింది. తన చేతిలో మొక్కలు ఉండేసరికి తనను తాను కాపాడుకోలేక స్లిప్ అయి భయంతో గట్టిగా అరిచింది. కాని తనకు ఎలాంటి దెబ్బలు తగల్లేదు. ఎక్స్పెక్ట్ చేసినట్టే 2 చేతులు తనను కింద పడకుండా గట్టిగా పట్టుకున్నాయి. పవిత్ర ఇమ్మీడియట్ గా తన కళ్ళు తెరిచి తన వైపే కంగారుగా చూస్తున్న కళ్లలోకి చూస్తూ లోకాన్నే ఒక్క క్షణం వరకు మైమరిచిపోయింది. కొన్ని క్షణాల తరువాత విజయ్ మెల్లగా, మధుశ్రీ, నీకేం కాలేదు కదా అంటూ స్వీట్ గా అడిగాడు విజయ్. అతని గొంతులో కంగారు వినిపిస్తుంది. తనకు హెల్ప్ చేయడం కోసం పవిత్ర కష్టపడి సేఫ్ గా చేతిలో పట్టుకున్న మొక్కలను పక్కకు విసిరేశాడు. అతనికి ఈ ఇంటి దగ్గర నాటిన మొక్కల కన్నా హృదయంలో నాటుకున్న ప్రేమే ముఖ్యం. అఫ్కోర్స్ విజయ్ ఉండగా పవిత్రకి ఇంజరీ ఎలా జరుగుతుంది? తను పర్ఫెక్ట్ గా ఉంది. జస్ట్ కింద పడుతుందేమో అన్న భయంతో అరిచిందంతే. తన ప్రిన్స్ చార్మింగ్ ఆమె కోసం దిగులు పడ్డం గమనించి పవిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇదే మంచి అవకాశంగా భావించి తన నడుమును పట్టుకొని, నా నడుము చాలా నొప్పిగా ఉంది అంటూ నటించింది. విజయ్ వెంటనే తను పైకి నిల్చునేందుకు సహాయం చేస్తూ, జాగ్రత్త, నేనికి హెల్ప్ చేస్తాను అని చెప్పాడు. మిస్టర్ విజయ్, నేను నిలబడలేకపోతున్నాను. నా కాలు స్ప్రెయిన్ అయినట్టుంది. చాలా నొప్పిగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి అంటూ బాధగా చెప్పింది. పవిత్ర ముఖం నటనతో నిండిపోయింది. తన యాక్టింగ్ స్కిల్స్ ను యూజ్ చేస్తూ నిజంగానే పెద్ద ఇంజరీ అయినట్టు యాక్ట్ చేసింది. సిచ్యువేషన్ కి మ్యాచ్ అవ్వడం కోసం ఈవెన్ కన్నీరు కూడా కార్చింది. పవిత్ర కన్నీటితో చూడడానికి ఒక చిన్న ర్యాబిట్ లాగా కనిపిస్తుంది. తన క్యూట్నెస్ కి విజయ్ మనసు ఇన్స్టెంట్ గా మెల్ట్ అయిపోయింది. విజయ్ ఇంకా ఎక్కువ కంగారు పడుతూ, మధుశ్రీ, నువ్వు కదలకు, నిన్ను తీసుకెళ్తాను అని చెప్పాడు. ఎస్, ఫైనల్ గా నా ప్రిన్స్ చార్మింగ్ ట్రాక్ లోకొచ్చాడు అని మనసులో కేకలు వేస్తూ బయటికి మాత్రం తన ఎగ్జైట్మెంట్ ను దాచిపెట్టి బాధను ప్రదర్శిస్తుంది. విజయ్ మెల్లగా పవిత్రను ఎత్తుకుని అతని చేతుల్లోకి తీసుకున్నాడు. పవిత్ర వెంటనే తన చేతులను అతని మెడ చుట్టూ వేసి విజయ్ను గట్టిగా పట్టుకుని తన తలను అతని గుండెల మీద పెట్టింది. తననుకున్నట్టుగానే జరిగినందుకు పవిత్ర మనసులో సెలబ్రేషన్స్ చేసుకుంది. తనకి ఫీలింగ్ నచ్చింది. విజయ్కి దగ్గరగా ఉండడం, అతని గుండె చప్పుడును వినడం అంతా చాలా కొత్తగా అనిపించింది. అతని చేతుల్లో పవిత్ర చాలా సేఫ్ గా, సెక్యూర్డ్ గా ఉన్నట్టు ఫీల్ అయ్యింది. ఈ ఫీలింగ్ ఇలానే జీవితాంతం ఉంటే బాగుండు అని మనసులో అనుకుంది. ఈ క్షణంలో విజయ్ మనసు మొత్తం కంగారుతో నిండిపోయింది. పవిత్రకి నిజంగానే పెద్దగా గాయాలయ్యాయేమో అని అనుకుని దిగులు పడుతూ వెంటనే తన ఫోన్ను తీసి సురేష్ కి కాల్ చేశాడు. ఇమ్మీడియట్ గా ఒక వెహికల్ ని తీసుకుని స్టూడియోకొచ్చేయ్ అని ఇన్స్ట్రక్షన్స్ ని ఇచ్చి కాల్ కట్ చేశాడు.
విజయ్ మరీ కంగారుగా అసిస్టెంట్ సురేష్ కి కాల్ చేసి వెహికల్ ను కూడా అరేంజ్ చేయమనడం చూసి పవిత్ర షాక్ అయ్యింది. తను కొంచెం ఓవర్గా యాక్ట్ చేసి విజయ్ ను బాధపడేలా చేసినందుకు గిల్టీగా ఫీల్ అయ్యింది. మిస్టర్ విజయ్, ఈరోజు వెళ్లేటప్పుడు క్యాబ్లో వెళ్దామన్నావు కదా అని పవిత్ర అడిగింది. వాళ్లు స్టూడియోకి వచ్చినప్పుడే చాలా లేట్ అవుద్దని డ్రైవర్ను పంపించేశారు. వెళ్లేటప్పుడు క్యాబ్లో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. లేదు, ఈ ప్లేస్లో క్యాబ్ దొరకడం కష్టం. క్యాబ్ బుక్ చేసినా చాలా లేట్గా వస్తుంది. నేనప్పటి వరకు ఆగి రిస్క్ తీసుకోలేను అని దిగాలుగా చెప్పాడు. అతని ముఖం మొత్తం వరీతో నిండిపోయింది. పవిత్రకు నిజంగానే ఇంజరీ అయ్యిందేమో అని భయపడుతున్నాడు. అందుకే లేట్ చేయకుండా ఇమ్మీడియట్ గా తనను హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. పవిత్రకి విజయ్ కి దగ్గరగా ఉండాలని ఉంది. కాని అతన్ని ట్రబుల్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కాని తన యాక్టింగ్ వల్ల విజయ్ ఇంతలా వరీ అవుతాడని పవిత్ర ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా చేసినందుకు తనను తానే మనసులో తిట్టుకుంది. కాని ఇక చేసేదేముంది? ఇంత జరిగాక బాగానే ఉన్నానంటూ చెప్పలేదు కదా. అంతేకాదు, తను యాక్టింగ్ చేసినట్టు విజయ్కి తెలిస్తే ఎక్కడ తనను అసహ్యించుకుంటాడేమో అని చాలా భయపడింది. ఇద్దరూ వ్యాన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పవిత్ర సైలెంట్ గా విజయ్ చేతుల్లో అలాగే ఉండిపోయింది. కాని తను మరీ బరువుగా ఉందేమో అని అనుకుంటూ, మిస్టర్ విజయ్, నువ్వు ఓకేనా? నేను బరువుగా ఉన్నానా? చెప్పు, పర్లేదు, నేను నడవడానికి ట్రై చేస్తాను అని చెప్పింది. నో వరీస్ మధుశ్రీ, నువ్వేం బరువుగా లేవు అని చెప్తూ తనను గట్టిగా పట్టుకున్నాడు విజయ్. ఒకరి కౌగిలిలో ఒకరు సేఫ్ గా ఫీల్ అవుతూ సన్సెట్ ను చూస్తూ నేచర్ ను ఫీల్ అవుతున్నారు. ఈ క్షణంలో ఇద్దరి మనసులో ఒకే ఆలోచన నడుస్తుంది. జీవితాంతం ఇలాగే ఉంటూ ప్రతిరోజు ఈ అందమైన సీనరీను కలిసి ఎంజాయ్ చేయాలని ఇద్దరూ ఆశపడుతున్నారు. ఇద్దరి మనసులో ఒకే ఫీలింగ్ ఉంది. కాని ఇరువురికి చెప్పలేకపోతున్నారు. సీక్రెట్ లవ్ అంటే ఇదే అనుకుంటా. చల్లగా వీస్తున్న గాలికి పవిత్ర సిల్కీ హెయిర్ విజయ్ ముఖానికి తాకుతున్నాయి. ఇంత దగ్గరగా పవిత్రను చూస్తుంటే విజయ్ హార్ట్ బీట్ పెరిగిపోయింది. పవిత్ర విజయ్ గుండెల మీద తలపెట్టి కళ్లు మూసుకుని అతని హార్ట్ బీట్ ను వింటూ ఊహాలోకంలోకి వెళ్లిపోయింది. అతని గుండె చప్పుడు వింటుంటే క్లియర్ గా అర్థమయ్యింది అతని ప్రేమ తనను ఎలా చుట్టేసిందో. అతని ప్రేమ వలలో చిక్కుకోవడానికి పవిత్ర రెడీగా ఉంది. విజయ్ ను అడ్మైర్ చేసి అభిమానించి ఫైనల్ గా అతని ప్రేమలో పడిపోయింది. ఇవన్నీ చెరపలేని నిజాలు. కాని ఈ నిజాన్ని విజయ్ ఎప్పుడు గ్రహిస్తాడో తెలియదు. విజయ్ చేతిలో చేయి వేసి పూల రెక్కలతో అమర్చిన దారిలో నడుచుకుంటూ వెళ్లి తన ప్రేమను అతనికి చెప్పినట్టు, దానికి బదులుగా విజయ్ తనను హత్తుకుని ముద్దు పెట్టుకుని సమాధానమిచ్చినట్టు, విజయ్తో ఒక హ్యాపీ ఫ్యామిలీను మొదలుపెట్టినట్టు పవిత్ర ఊహించుకుంటుంది. తను, విజయ్, ఖుషి, ఒక చిన్న హ్యాపీ ఫ్యామిలీ. పవిత్రకి ఇంతకన్నా ఎక్కువ ఆశలేమీ లేవు. కాని విజయ్ చాలా షై అని తనకు తెలుసు. అందుకే విజయ్ అతని ఫీలింగ్స్ ను చెప్పి ప్రపోజ్ చేసే వరకు రిజర్వ్డ్ గా ఉండాలని నిర్ణయించుకుంది. ఆ తరువాతే తన ప్రేమను బయట పెట్టాలని అనుకుంది. కొద్దిసేపటి తర్వాత సురేష్ వ్యాన్ ను తీసుకుని స్టూడియో దగ్గరికి వచ్చాడు. అతనితో పాటు కొంతమంది బాడీగార్డ్స్ ను కూడా తీసుకుని వచ్చాడు. దూరం నుండే ఈ కపుల్ ఒకరి కౌగిలిలో ఒకరు బందీగా ఉండడం చూసి సురేష్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫైనల్ గా అతని బాస్ ముఖంలో చిరునవ్వు మళ్లీ వచ్చిందని ఆనందపడ్డాడు. వ్యాన్ రావడం చూశాక విజయ్ పవిత్రకి చెప్పాలని అనుకున్నాడు. కాని అప్పటికే పవిత్ర కళ్లు మూసుకుని నిద్రపోయిందని గమనించి తనను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఈ మధ్య స్టంట్ వర్క్ లోడ్ ఎక్కువై చివరి 2-3 రోజుల నుండి పవిత్ర చాలా టయర్డ్ గా ఉంది. దాంతోపాటు ముందు రోజు రాత్రి వెంగ్తో చాట్ చేసి లేటుగా పడుకుంది. అందుకే తను విజయ్ గుండె చప్పుడును వింటూ అలాగే హాయిగా నిద్రపోయింది. సురేష్ విజయ్ దగ్గరికి వచ్చి బాస్ అని ఏదో మాట్లాడబోయాడు. కాని వెంటనే విజయ్ అతని చూపుడు వేలుని చూపిస్తూ ష్
అంటూ సైలెంట్ గా ఉండమని గెస్చర్ ఇచ్చాడు. వెంటనే అందరూ సైలెంట్ అయ్యారు. బాడీగార్డ్స్ కూడా చప్పుడు రాకుండా నడుచుకుంటూ వచ్చి విజయ్కి ఇరువైపులా నిల్చున్నారు. విజయ్ మెల్లగా అతని ఎలక్ట్రానిక్ వీల్ చైర్ ను డైరెక్ట్ చేసుకుంటూ వ్యాన్ దగ్గరికి వెళ్లాడు. సురేష్ సహాయంతో వ్యాన్ లోకి ఎంటర్ అయ్యాడు. వ్యాన్ లో కూర్చోగానే వెనక సీట్లో ఉన్న ఎమర్జెన్సీ బ్యాగ్ లో నుండి ఒక బ్లాంకెట్ ను తీసి పవిత్ర మీద కప్పాడు. విజయ్ తన వ్యాన్ లో ఎప్పుడూ ఒక ఎమర్జెన్సీ బ్యాగ్ ను క్యారీ చేస్తాడు. అందులో బ్లాంకెట్, అంబ్రెల్లా, టవల్, పిల్లో లాంటి చిన్న చిన్న అవసరమైన వస్తువులు ఉంటాయి. సురేష్ అతని బాస్ హెల్త్ గురించి కంగారు పడుతూ, బాస్, తనను అలాగే ఎత్తుకుని ఉంటే నీకు టైరింగ్ గా అనిపించొచ్చు. మిస్ మధుశ్రీని పక్క సీట్లో పడుకోబెట్టు బాస్ అని సలహా ఇచ్చాడు. లేదు, ఇట్స్ ఓకే, నేను టయర్డ్ అవ్వలేదు అంటూ క్యూట్ గా నిద్రపోతున్న పవిత్ర ముఖాన్ని చూస్తూ జవాబు ఇచ్చాడు విజయ్. ఈ ఫూల్స్ కి ఎప్పటికీ అర్థం కాదు, మనసులోని వ్యక్తికి దగ్గరగా ఉంటే ఎలాంటి కష్టమైనా ఇష్టంగా ఉంటుందని అని మనసులో అనుకుంటూ నవ్వుకున్నాడు విజయ్. పవిత్రకి దగ్గరగా ఉండే ఎలాంటి అవకాశాన్ని కూడా పోగొట్టుకోవాలని విజయ్కి లేదు. తనను ఇలాగే రోజు మొత్తం క్యారీ చేయడానికి కూడా అతను సిద్ధంగా ఉన్నాడు. విజయ్ ఎంతకూ పవిత్రను పక్క సీట్లో పడుకోబెట్టకపోవడంతో అతని బాస్ను కన్విన్స్ చేయలేక సైలెంట్ అయిపోయాడు. వాళ్ళిద్దరికీ కొంత ఏకాంతం ఇవ్వాలని డిసైడ్ అయ్యి మిగిలిన బాడీగార్డ్స్ తో కలిసి వేరే కార్లో వెళ్లి కూర్చున్నాడు. కార్లో కేవలం డ్రైవర్ తప్ప వారిని డిస్టర్బ్ చేయడానికి ఎవ్వరూ లేరు. విజయ్ ఒక పిల్లోను తీసి పవిత్ర తల కింద పెట్టాడు. నిద్రపోతున్నప్పుడు పవిత్ర చాలా క్యూట్ గా కనిపిస్తుంది. విజయ్కి తను ఇలా చేతుల్లోకి తీసుకుని ప్రేమగా కౌగిలించుకోవడం చాలా నచ్చింది. తన క్యూట్నెస్ కి తట్టుకోలేక ఆమె ముక్కును పట్టుకుని చిన్నగా గిల్లాడు. పవిత్ర ఫేస్ చాలా స్మూత్ గా, చూసే కొద్దీ చూడాలనిపించేలా ఉంది. చిన్నపిల్లలా పడుకున్న తనను చూస్తుంటే విజయ్కి ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది. అఫెక్షనేట్ గా ఆమె వైపుకు చూస్తుంటే అతని గుండె జారి గల్లంతైనట్టు అనిపించింది. మెల్లగా తనకు దగ్గరగా జరుగుతూ పవిత్ర నుదుటి మీద ప్రేమగా ఒక ముద్దు పెట్టాడు. పవిత్ర నిద్రను డిస్టర్బ్ చేయకుండా ఒక దొంగలా తన నుండి ముద్దును దొంగలించాడు. మెల్లగా కళ్ళు మూసుకుని ఆమె పెదాల మీద ముద్దు పెట్టడానికి భయపడుతూ ఆమెకి దగ్గరగా జరిగాడు. కరెక్ట్ అదే సమయంలో పవిత్ర నిద్రలో ఏదో మాట్లాడుతూ విజయ్ను భయపెట్టింది. ఎక్కడ పవిత్ర నిద్ర నుండి లేస్తుందేమో అని భయంతో తనకు దూరంగా జరిగాడు. కాని లక్కీగా పవిత్ర మేల్కోలేదు. జస్ట్ ఒక కంఫర్టబుల్ పొజిషన్ కి టర్న్ అయ్యి పడుకుంది. అతని గుండెల్లో ఆమె ముఖాన్ని దాచుకుంటూ నిద్రపోయింది. విజయ్ ఇమ్మీడియట్ గా చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు. పవిత్ర నిద్ర లేచి ఉంటే ఎంత ఎంబరాజింగ్ గా ఉండేదో అని అనుకుంటూ నవ్వుకున్నాడు. ఇక తన చిలిపి చేష్టలతో పవిత్ర స్లీప్ ను డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుని పవిత్ర అందమైన ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు. కాని కంటిన్యూస్ గా తన ఫోన్ కి మిస్డ్ కాల్స్ రావడంతో పవిత్ర మేల్కొంది. తను కళ్ళు తెరిచి చూడగానే విజయ్ చల్లని చూపు తన మీద పడింది. తను విజయ్ను గట్టిగా పట్టుకొని ఉందని రియలైజ్ అయ్యి నర్వస్ గా అతనికి దూరంగా జరుగుతూ నేను నిద్రపోయానా అని అడిగింది. అవును అంటూ విజయ్ చిన్నగా చిరునవ్వుతో బదులిచ్చాడు. తన ఫోన్ రింగ్ అవ్వడం విని నాకు కాల్ వస్తుందనుకుంటా అంటూ విజయ్ పక్కన ఉన్న సీట్లోని బ్యాగ్ వైపు చూపిస్తూ చెప్పింది. తను ఆ ఫోన్ను తీసుకోవాలంటే విజయ్ కాళ్ల మీద నుండి లేవాల్సి వస్తుంది. పవిత్ర తన కాలు స్ప్రెయిన్ అయిన విషయాన్ని పూర్తిగా మర్చిపోయి మెల్లగా విజయ్ కాళ్ల మీద నుండి నిల్చుని బ్యాగ్లోని తన ఫోన్ను తీసింది. పవిత్ర నిల్చోగానే విజయ్ చేతులు నంగా అయిపోయాయి. తనను ఎత్తుకుని ఉండడం వల్ల అతని చేతులు కొద్దిగా నొప్పి పెడుతున్నాయి. పవిత్ర తన ఫోన్కి కంటిన్యూస్ గా కాల్ చేస్తుంది ఎవరా అని కాలర్ ఐడి వైపు చూసింది. తన సీనియర్ సంజయ్ నుండి కాల్ వస్తుందని చూసి చాలా సర్ప్రైజ్ అయ్యింది. సంజయ్ ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నాడు? ఖుషి గురించి అడిగితే నేను విజయ్ ముందేం మాట్లాడాలి? ఖుషి గురించి నన్నెందుకు సంజయ్ అడుగుతున్నాడని
విజయ్కి డౌట్ వస్తే ఎలా అని రకరకాల ఆలోచనలతో కాల్ లిఫ్ట్ చేసింది.